ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు గెలుచుకుంది. బీఆర్ఎస్ పెద్దగా ఆశలు పెట్టుకున్న వరంగల్ చేదు అనుభవాన్ని మిగిల్చిందని చెప్పవచ్చు. 12 మున్సిపాలిటీల్లో 7 మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకోగా తోరూర్, వర్ధన్నపేటలో బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ సాధించింది. అయితే మహబూబాబాద్, కేసముద్రం, జనగామలో మాత్రం హంగ్ ఏర్పడింది. ఇక్కడ ఇండిపెండెంట్లు క్రియాశీలకంగా మారారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాలు క్యాంప్ రాజకీయాలకు తెరలేపాయి. ఉమ్మడి జిల్లాలో తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్దే పై చేయని చెప్పొచ్చు. 7 మున్సిపాలిటీలో క్లియర్గా మెజార్టీ రాగా మిగతా 4 స్థానాల్లో హంగు ఏర్పడింది. అదేవిధంగా ఒక్క స్థానం మాత్రం బీఆర్ఎస్ పై చేయిలా కనిపిస్తున్నది. అయితే వర్ధన్నపేటలో కూడా ఎక్కువ స్థానాలు వచ్చినప్పటికీ కూడా అక్కడ మాత్రం అసమంజసమైన రాజకీయం కనపడుతున్నది. మొత్తానికి ములుగును తీసుకున్నట్టయితే ములుగు నియోజకవర్గంలో సీతక్క స్వయంగా ప్రచారం చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ప్రచారం చేసింది. ఇక్కడ 20 వార్డులో 12 వార్డులు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. క్లియర్గా చైర్మన్ పదవి కైవసం చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా భూపాలపల్లిలో కూడా కాంగ్రెస్కు స్పష్టమైన మెజార్టీ వచ్చింది. పర్కాల్లో కూడా కాంగ్రెస్కు స్పష్టమైన మెజార్టీ వచ్చింది. అదేవిధంగా డోర్నకల్ నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీ డోర్నకల్ కానీ అదేవిధంగా మరిపేడ 2 మున్సిపాలిటీ కూడా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ వచ్చిందని చెప్పచ్చు. అదేవిధంగా వర్ధన్నపేట విషయం తీసుకుంటే వర్ధన్నపేటలో 12 డివిజన్లకు 6 డివిజన్లు బీఆర్ఎస్ గెలుచుకుంది, 5 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది, ఒక ఇండిపెండెంట్ గెలుచుకున్నారు. అయితే ఇండిపెండెంట్ను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తన క్యాంప్ శిబిరానికి తీసుకెళ్లింది. అదేవిధంగా అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఓటు కూడా ఎక్స్ అఫీషియో మెంబర్ ఉంటుంది కాబట్టి అక్కడ మళ్ళీ కాంగ్రెసే చైర్మన్ పదవి కైవసం చేసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నర్సంపేట చూసుకున్నట్టయితే నర్సంపేటలో చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా మెజార్టీ ఇచ్చిందని చెప్పొచ్చు. అక్కడ కేవలం కొన్ని స్థానాలకు మాత్రమే బీఆర్ఎస్ పరిమితమైంది. ఇతరులు కూడా 1-2 సీట్లు తప్ప మిగతా లేకుండా కూడా ప్రభావం చూపలేకపోయారు. ముఖ్యంగా ఇక కేసముద్రాన్ని తీసుకొచ్చినట్టు ఇక్కడ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ సొంత గ్రామంతో ఇక్కడ తప్పనిసరి కాంగ్రెస్ పార్టీ క్లియర్గా గెలుస్తుందనుకున్నారు. కానీ బీఆర్ఎస్ షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్న 16 స్థానాల్లో చెరి 8 స్థానాలు తీసుకున్నారు. ఇది టైగా ఉంది. దీనికి ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఎవరు ఉంటారు, స్థానికంగా ఎమ్మెల్యే ఎటు ఓటు వేస్తారు, అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు కాబట్టి ఎటువైపు ఉంటుంది, ఇది ఇంత రసంగా నడుస్తుంది. దీన్ని చాలా సీరియస్గా తీసుకున్న వేం నరేందర్ రెడ్డి ఇప్పటికే చాలా ప్లాన్గా మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా మహబూబాద్ నియోజకవర్గంలో మహబూబాద్ సంబంధించిన మున్సిపాలిటీకి సంబంధించి చాలా నిన్న సాయంత్రం వరకు కూడా రాత్రి ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇక్కడ బీఆర్ఎస్ 2వ ప్లేస్కి వచ్చినప్పటికీ మొదటి ప్లేస్లో కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా ఇండిపెండెంట్లు సిపిఐ సిపిఎం చాలా కీలకంగా మారాయి. సో ఇండిపెండెంట్లు తీసుకెళ్లే ప్రయత్నం ఇటు బీఆర్ఎస్ నేతలు చేశారు, ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చేస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ శిబిరం వైపు ఇండిపెండెంట్ చూస్తున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఇది కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే క్యాంప్ శిబిరానికి వెళ్ళిపోయారు చెప్పచ్చు. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ కూడా తీసుకున్నట్లయితే మొదటి నుంచి కూడా కడియం శ్రీయర్ ఇక్కడ స్వయంగా ఇక్కడ కడియం శ్రీయర్తో పాటు ఎంపీ కడియం కావ్య కూడా ఇక్కడ ప్రచారం చేశారు. వీళ్ళంతా కూడా క్లియర్గా మెజార్టీ వచ్చింది చెప్పచ్చు. 18 డివిజన్లో 13 డివిజన్లు క్లియర్గా కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నారు. కేసముద్రం టైలా కనిపిస్తున్నది. అదేవిధంగా వర్ధన్నపేట కూడా నువ్వా అని అన్నట్టు కనిపిస్తుంది. మిగతా స్థలంలో జనగామలో కూడా అదే పరిస్థితి. ఈ 4 తప్ప మిగతా అన్ని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ శ్రేణిలో చాలా సంబరాలు కనపడుతున్నాయి కొంచెం. ఎందుకంటే వరంగల్లో బీఆర్ఎస్ చాలా ఎక్స్పెక్ట్ చేసింది, యువనైతే ప్రచారం చేశాడు. సో ఇంకా కొంత మెజార్టీ వచ్చి ఉంటే బాగుండదు అనేది మాత్రం టీఆర్ఎస్ కనబడుతుంది. అయినప్పటికీ కూడా గట్టి పోటీ ఇచ్చామనుకుంటున్నారు. కానీ ఏదేమైనప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఊహించని విజయం సాధించని చెప్పొచ్చు. రామరాజ్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్.